విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి రాజీనామా. ఈయన ఒక సంచలనం. ఎట్లా? మొన్న ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో కొన్ని సరే విద్యార్థులకు ఉపయోగపడేటివి అయినప్పటికీ కూడా కొంత కాంట్రవర్సీ అయ్యిండు. విద్యా శాఖలో జరుగుతున్నటువంటి కొన్ని ఏవైతే అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందులో ప్లస్ డెవలప్మెంట్స్ కావాలో వాటి గురించి ఆయన చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పినటువంటి కొన్ని అంశాలు ప్రభుత్వ ఉపాధ్యాయులని అట్లే ప్రభుత్వ ఉద్యోగస్తులని ఒక్కసారి ఇట్లా షేక్ చేసి పడేసింది. ఎందుకంటే ఆయన అన్నాడు ఏంటంటే వీళ్ళకి జీతాలు ఎక్కువ ఉన్నాయి అన్నాడు డైరెక్ట్గా. ఇప్పటిదాకా ఎవరు అనలేదు. అంటే ప్రాబ్లం ప్లస్ అంటే ప్రభుత్వాలే పడిపోతాయి దిగిపోతాయి కాబట్టి ఒక్కలంటే ఒక్క నాయకుడు లేదా ఒక్క అధికారి మాట్లాడినటువంటి మాటల్ని ఈయన మాట్లాడి కొంచెం ఒక్కసారి అందరి దృష్టి ఆయన వైపు మరల్చేటట్టుగా చేసుకున్నాడు. సరే అది కరెక్టా కాదా అంటే మనం చాలాసార్లు విశ్లేషించడం. వాళ్ళు తీసుకుంటున్నటువంటి జీతానికి వాళ్ళు చేస్తున్నటువంటి పనికి పొంతన లేదు, ప్రొడక్టివిటీ తక్కువ ఉంది. ప్లస్ వాళ్ళు చెప్తున్నటువంటి ఆ స్కూళ్ళలో వస్తున్నటువంటి రిజల్ట్స్తో సహా కంపేర్ చేసి మనం గతంలో చాలాసార్లు చెప్పి వాళ్ళ పిల్లలు కూడా ఆ స్కూళ్ళలో చదువుతలేరు కాబట్టి వాళ్ళ పిల్లలన్నా చేర్పిస్తే కనీసం ఆ ప్రభుత్వ వైద్య మెరుగైతుంది, బాగుపడుతుందని చెప్పి మనం ఎన్నోసార్లు చెప్పినాం మన ఛానల్ వేదికగా. ఎగ్జాక్ట్గా తను కూడా తన ఇంటెన్షన్ని లేదా తనకున్నటువంటి ఆలోచనని లేదా చలో మన బాలబాలికల మీద ఉన్నటువంటి పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమతోనో వాళ్ళ విద్య బాగుపడాలని చెప్పేసి అన్నటువంటి ఆ మాటలో అంతరార్థాన్ని చాలామంది ఏమనుకుంటారంటే ఈయన నాశనం పట్టనీకి వచ్చిండు, రేవంత్ రెడ్డిని బదనాం చేయనీకే ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ఈయనకు ఆ శాఖ అంటే ఆ విద్యా కమిషన్కి చైర్మన్ చేసినప్పటికీ కూడా అది మళ్ళా తుపాకీని మళ్ళీ తిప్పి వెనకకే పెట్టిండు. ముందు పెట్టినట్టు కనిపించినా అది వెనకకే, దాని ఇంపాక్ట్ దాని ఎఫెక్ట్ డైరెక్ట్గా మళ్ళా రేవంత్ రెడ్డికి పడుతుంది. ఎందుకంటే అందరూ కూడా ఉపాధ్యాయ సంఘాల నుంచి మొదలు పెడితే అందరూ కూడా వ్యతిరేకించారు. ఒక్కసారి కూడా ఇక వార్త చూడండి. 3 నెలల పదవీ కాలం మిగిలి ఉండగానే ఇంకా 3 నెలలు ఉన్నది, ముందుగానే రాజీనామా చేసిండు. అంటే ఏంటిది? ఎట్లా? ఎవరు చెప్తే చేసిండు? ఎవరు చేయమంటే చేసిండు? ఏం ఇబ్బంది అయిందని చేసిండు? అది కూడా ఉన్నది. నేను ఇందాకనే లైవ్లో కాల్ తీసుకుందామని ట్రై చేసిన, ఆయన లిఫ్ట్ చేయలేడు. అయినప్పటికీ ఇంకొకసారి ట్రై చేద్దాం, ఒకవేళ అవకాశం ఉంటే మాట్లాడదాం డెఫినెట్గా. రింగ్ అయింది అప్పుడు కూడా, బట్ లిఫ్ట్ చేయలేదు. ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యత పూర్తయిందనే ఈ నిర్ణయం అని ప్రకటన. రింగ్ అవుతుంది బట్ లిఫ్ట్ చేయట్లేదు. సరే, పెద్ద పెద్ద టీవీ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ కూడా ట్రై చేస్తూ ఉంటాయి. రాత్రి రాజీనామా, పొద్దున్నే వార్త. అండ్ ఇక ఇప్పుడు పొద్దున్నే ఎవరైనా కాల్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నాకు పరిచయం డైరెక్ట్గా, ప్లస్ నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ కూడా చేసిన. సో ఆ సాన్నిహిత్యంతోనే కాల్ చేస్తూ ఉన్నా. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి. లిఫ్ట్ చేస్తే డెఫినెట్గా మాట్లాడదాం. అయితే ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యత పూర్తయిందని ఈ నిర్ణయం అని ప్రకటన. సిఎస్కు రాజీనామా లేఖ. చేస్తలేడు, లిఫ్ట్ చేస్తలేడు. సరే, మెసేజ్ అయితే పెట్టినా చూద్దాం. ఎనీ టైం కాల్ చేస్తే డెఫినెట్గా తీసుకుందాం. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి తన పదవికి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శుక్రవారం తన రాజీనామా లేఖను పంపించారు. ప్రభుత్వం తమకు అప్పగించిన విద్యా కమిషన్ సమగ్ర నివేదిక అందజేత పని పూర్తయినందున పదవికి రాజీనామా చేస్తున్నట్లు. జనరల్గా ఉంటే ఎక్స్టెన్షన్ చేయించుకోవడానికి ట్రై చేస్తారు కుదిరితే, మామూలుగా ఎవరైనా కూడా. బట్ మాకు ఇచ్చినటువంటి పని అయిపోయింది కాబట్టి ఇంకా నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పాడు. అంటే ఒక్కసారి దీని వెనకాల ఉన్నది ఏందో కూడా మీకు అర్థం కావాలి. ఆయన పేర్కొన్నారు, విద్యా కమిషన్ చైర్మన్గా సేవలు అందించడానికి అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే తన రాజీనామాను ఆమోదించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజానికి విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరు మురళి పదవీ కాలం ఈ సంవత్సరం సెప్టెంబర్ 5 వరకు ఉంది. ఆకునూరు మురళిని చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 6న జీవో నెంబర్ 1192ను జారీ చేసింది. ఆయన ఈ పదవిలో 2 ఏళ్ల పాటు కొనసాగుతారని ప్రకటించింది. కానీ ఆ గడువుకు 3.5 నెలలకు ముందే మురళి పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. విద్యా కమిషన్కు ఆకునూరు మురళి చైర్మన్ కాగా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, చారగొండ వెంకటేష్, కె జ్యోత్స్న శివారెడ్డి కమిషన్లో సభ్యులుగా ఉన్నారు. విద్యా కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కానీ కమిషన్ చేసిన పలు సిఫార్సులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇగో ఇది అసలు ముచ్చట. ఇప్పుడు ప్రభుత్వమే మరి చెప్పి మరి లేదా ఫోర్స్ చేసి మరి చేయించిందా అనేది ఇక్కడ అనుమానం. అంటే ఎవరో ఒకరి ప్రోద్బలం కనిపిస్తూ ఉంది. కానీ కమిషన్ చేసిన పలు సిఫార్సులపై విమర్శలు వస్తే కమిషన్ చేసిన సిఫార్సులో ప్రధానంగా ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని,
వీటిని సమీక్షించాలని చెప్పడం వివాదాస్పదంగా మారింది. వేతనాలను హేతుబద్ధీకరించాలని సిఫార్సు చేసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ప్రతిపక్షాలు బగ్గుమన్నాయి. అలాగే ఇంటర్ బోర్డును రద్దు చేసి 10, 11, 12 తరగతులను కలిపి పాఠశాల విద్యగా మార్చాలని సిఫార్సు చేయడం పైన విమర్శలు వచ్చాయి. ఉత్తీర్ణత కనీస మార్కులను 35 నుంచి 40% నుంచి 40% మార్చాలంటూ సిఫార్సు చేయడం విద్యార్థుల్లో తీవ్ర మానసిక ఒత్తిడికి దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు అంటూ ఆయన మీద కొన్ని పాజిటివ్ యాంగిల్ కూడా ఉంది, కొంత నెగిటివ్ కూడా యాంగిల్ కూడా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కాళేశ్వరంకు సంబంధించి ఆయన పోల్చిన విధానం, కాళేశ్వరంకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగితే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే అది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా, అంటే ఒక తెల్ల ఏనుగులాగా, అంటే దాన్ని మనము ఎంతో డబ్బులు వెచ్చించి మరీ దాన్ని కాపాడుకోవడమే కాకుండా దాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనేది దాని అర్థం, వైట్ ఎలిఫెంట్ అని. సో అట్లాంటి 1,00,000 కోట్లు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టు నో డౌట్ డెఫినెట్గా అది పెద్ద ఉపయోగకరం కాదు అని చెప్పి ఆయన అన్నటువంటి మాటల్ని అప్పటి రైతులు లేదా ఐ మీన్ టు సే అంటే అప్పటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ఇరిగేషన్ అధికారులు, పైగా రైతులు చాలామంది తప్పు పట్టిరు. ఆకునూరు మురళికి సోయి లేదని, తెలివి లేదని, మరి ఎన్ని లక్షల ఎకరాలకు ఆయకట్టు వచ్చింది, ఇంతకుముందు ఎంత ఉండే, ఎంత పెరిగింది, మరి అలా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మరి రిజర్వాయర్లలో ఉన్నటువంటి బ్యారేజీల్లో ఉన్నటువంటి వాటర్తో మరి ఎక్కడెక్కడ ఎన్ని లక్షల ఎకరాలకు నీరు అందింది, ఎన్ని జిల్లాలకు కొత్తగా వచ్చింది, ఎన్ని కాన్స్టిట్యున్సీస్కి కొత్తగా నీళ్ళు వచ్చినాయనే విషయాన్ని చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్పుడు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అయితే ఈయన పైన మెయిన్గా ఇంటర్ విద్య ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి స్కూల్లో కలిపేసేయాలని చెప్పడంతో పాటు ఇక్కడ మళ్ళీ వార్త బాధ్యత పూర్తి చేశానని సిఎస్కు చెప్పినప్పటికి కూడా కేకే కమిటీతో అప్రాధాన్యంగా మారిన కమిషన్ అంటూ సిఫార్సులను సర్కారు పట్టించుకోనందుకేనా లేదా ఓ ఐఏఎస్ అధికారితో విభేదాలు కారణమా అంటూ నో డౌట్ ఇదే కారణం. చేసిన సిఫార్సులని ప్రభుత్వం పెద్దగా సీరియస్గా తీసుకోలేదు, ఆలోచిస్తూ ఉంది. పైగా ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలతోని వాళ్ళతోని పెట్టుకున్నట్టు అనిపించింది. ఎందుకు వచ్చింది గోస, ఎందుకు వచ్చింది ఇదంతా కూడా అనవసరంగా మేమెందుకు బదనం కావాలి, ఇచ్చేది ఇస్తున్నారు ఆల్రెడీ, మళ్ళీ వాళ్ళందరితో వ్యతిరేకం అయిపోతే రేపు పొద్దున ప్రభుత్వాన్ని దించే శక్తి ఉన్నదట వాళ్ళకి, టీచర్లకి. కారణాలు చూడండి ఒక్కసారి. మీకోటి గుర్తుండాలి, ఒక మాట చెప్పిండు మనకి, ఏమని, ఫండ్స్ అసలుకే లేవు విద్యా శాఖలో, నిజంగా దారుణంగా ఉంది పరిస్థితి, చాక్ పీసులకి వాటికి కూడా డస్టర్లకు కూడా డబ్బులు లేవని చెప్పినటువంటి మాట మనమే విన్నాం, మనమే చూసినాం. ఆయన అన్నాడు విద్యా కమిషన్ చైర్మన్ హోదాలో కొన్ని వివాదాలను మూటగట్టుకున్నారు. అయితే కొంతకాలంగా ఆయన తీవ్రంగా మదన పడుతున్నారట, ఏం చేయాలని తేల్చుకోలేకపోతున్నారట. అయితే రాజీనామాకు సిద్ధపడ్డారు. విద్యా కమిషన్ తన పదవి కాలంలో 9 నివేదికలను సర్కారు సమర్పించింది, 434 సిఫార్సులు చేసింది. అయితే కమిషన్ సిఫార్సులను సర్కారు సీరియస్గా తీసుకోలేదు, చాలా అంశాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా తానొకటి చెప్తే సర్కారు మరొకటి చేయడం కూడా వివాదం రాజేసింది. దీంతో ఆయన పలుమార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మీడియా ఇంటర్వ్యూలోనూ సర్కారుపై బహిరంగంగా విమర్శలు చేశారు. టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయని తగ్గించాలని ఆయన సిఫార్సు చేయడంతో ఉపాధ్యాయ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. టీచర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని, ఎఫ్సెట్ రద్దు, ఫీజు రియంబర్స్మెంట్ను ఎత్తివేయాలని సూచించడం కూడా వివాదానికి దారితీసింది. ఈ మొత్తం వ్యవహారాల నేపథ్యంలో కేకే కల్పించుకొని ప్రెస్ మీట్ పెట్టి టీచర్ల జీతాలను తగ్గించబోమని ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇక్కడ కారణం ఏంటిదంటే ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయాలని ఆయన చాలా కాలం క్రితం సర్కారుకు సూచించారు. కొంతకాలం క్రితం సీఎంతో జరిగిన సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. కానీ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోలేదు. మొన్నటికి మొన్న హడావుడిగా విలీనం చేసేందుకు ప్రయత్నించిన తర్వాత వెనక్కి తగ్గారు. విద్యారంగాన్ని సమూలంగా సంస్కరించడానికి విద్యకు బడ్జెట్లో 18% కేటాయింపులు చేయాలని సూచించారు. కానీ సర్కారు 8.2% మాత్రమే కేటాయించింది. ఆకునూరి నేతృత్వంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన సర్కార్ తర్వాత తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనకు 2025 ఆగస్టు 29న మళ్ళీ ప్రభుత్వ సలహాదారు కేశవరావు నేతృత్వంలో మరో కమిటీ వేసింది. చూసిరా, ఆల్రెడీ విద్యా కమిషన్ కమిటీ వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పేసి మొన్న ఆగస్టులో 2025 లాస్ట్ ఇయర్లో కేశవరావు నేతృత్వంలో మళ్ళీ ఇంకో కమిటీ వేసింది. ఈ కమిటీలో ఆకునూరు మురళిని సభ్యుడిగా నియమించింది. దీంతో ఒక రకంగా ఆకునూరు కమిషన్ను బైపాస్ చేసిందన్న వాదనలు ఉన్నాయి. కేశవరావు కమిటీ నియామకంతో ఆకునూరు నేతృత్వంలోని కమిషన్ అప్రాధాన్యంగా మారిపోయింది. మండలానికి 2 పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని, చిన్న వాటి స్థానంలో పెద్దవి ఏర్పాటు చేయాలని ఆయన ప్రముఖంగా వాదించారు. 6 స్కూల్ను మోడల్ స్కూల్గా అభివృద్ధి చేశారు. యంగ్ ఇండియా స్కూల్లో ప్రాధాన్యతనిచ్చిన సర్కారు ఈ సూచనలు పట్టించుకోలేదు. సర్కారు బడులు బలోపేతం కావాలంటే 3 ఏళ్లలోపు వారిని చేర్చుకోవాలని
అన్ని బడుల్లో నర్సరీని ప్రారంభించాలని సూచించారు. కానీ ప్రీ ప్రైమరీ పేరిట సర్కారు 4 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తోంది. ఇగో ఇక్కడ చూసిరా, ఒకవేళ 3 ఏళ్ల లోపు వాళ్ళని చేర్చుకుంటే నర్సరీ స్కూల్ని ప్రారంభించమని చెప్పారు. కరెక్ట్ చెప్పింది, కానీ దాన్ని ఎవరు కూడా ప్రీ ప్రైమరీ అనేది కంపల్సరీగా ఉంటే బాగుంటుంది అని చెప్పారు. కానీ 4 ఏళ్ల పైబడిన వారిని మాత్రమే తీసుకుంటామని, అంటే ప్రభుత్వం ఆల్రెడీ చేస్తుంది కాబట్టి అది ఆయన ఇచ్చినటువంటి సిఫార్సు పట్టించుకోలేదు కాబట్టి, పైగా కేశవరావు నేతృత్వంలో వేసిన కమిటీలో ఆయనను సభ్యుడిగా పెట్టారు. పైగా ఈయన కమిషను అప్రధాన్యమైంది. చేసిన 400కు పైగా సిఫార్సుల్లో పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కాబట్టి ఆయన రాజీనామాకు సిద్ధపడ్డాడు. ముఖ్యంగా టీచర్లు అట్లే ఆ ఉపాధ్యాయ సంఘాలు చేసినటువంటి ఆ ఏమంటారు విమర్శలే కాకుండా ప్రభుత్వానికి కొంత ఎక్కడైనా నెగిటివ్ అవుతుందేమో మళ్ళా అనవసరంగా అని చెప్పేసి వాళ్ళ ఆలోచన మేరకే రేవంత్ రెడ్డి రాజీనామా చేయించినట్టుగా ఇక్కడ వార్త. అయితే ఐఏఎస్తో కూడా విభేదాలు ఉన్నాయి ఆయనకు. ఓ ఐఏఎస్ అధికారితో విభేదాలే ఆకునూరు మురళి రాజీనామాకు ప్రధాన కారణం తెలుస్తోంది. చాలా కాలంగా సదరు అధికారితో ఆకునూరుకి మనస్పర్ధలు ఉన్నాయి. సర్కారులో కీలకంగా ఉన్న అధికారి విద్యా కమిషన్ను అసలు లెక్క చేయడం లేదట. సదరు ఐఏఎస్ ఆకునూరు అంటేనే చిరుబుర్రులు ఆడుతున్నారట. ఆకునూరు సైతం సదరు అధికారి పేరు ఉచ్చరించేందుకు కూడా ఇష్టపడడం లేదట. ఇటీవలే సర్కారుకు విద్యా కమిషన్ సమర్పించిన నివేదికలో కొందరు ఐఏఎస్ల పేరు ప్రస్తావించగా సదరు అధికారి పేరు ప్రస్తావించకపోవడం మరింత నిప్పును రాజేసిందట. ఈ నేపథ్యంలోనే ఆకునూరి రాజీనామాకు సిద్ధపడ్డట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఆకునూరి రాజీనామాతో విద్యా కమిషన్ భవితవ్యంపై నీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం పిఎల్ విశ్వేశ్వరరావు, చారగొండ వెంకటేష్, జ్యోత్స్నారెడ్డి శివారెడ్డి కమిషన్ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆకునూరు స్థానంలో కొత్త చైర్మన్ నియమిస్తారా లేక కేశవరావు కమిటీ చాలన భావంతో కమిషన్ పూర్తి రద్దు చేస్తారా, ఇప్పుడున్న సభ్యులతో కొనసాగిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయంటూ ఇక్కడ ఇంకేమున్నది, ఇంకా ఆయనే రాజీనామా చేసిండు, ఇంకేమున్నది ఆ కమిషన్ అని అంటారు.